Very good morning. Competitive exams 2024 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి కావచ్చు, తెలంగాణ మరియు ఏపీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ ఇండియన్ పాలిటీ చాలా ఉపయోగపడుతుంది. మీరు మళ్ళీ మరొకటి చదవాల్సిన అవసరం లేకుండా చాలా నీట్గా ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, సో మీరు ఒకసారి చూడండి క్లాసెస్ ఇండియన్ పాలిటీవి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. టైం వేస్ట్ చేసుకోకండి, రివిజన్ అనేది ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. బాగా చదవాలి, ఎప్పుడు కూడా బట్టీలు పట్టకండి. ఓకేనా? పీడిఎఫే చూడకండి. పీడిఎఫ్ వాటిని క్లాసెస్ చెప్తుంటే వీడియోస్ చూడండి. ఎందుకంటే పీడిఎఫ్లో మనం డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బట్ క్లాసెస్ చేస్తూ ఉంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది అని కూడా టీచర్ చెప్పే అవకాశం ఉంటుంది కనుక అది మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇండియన్ పాలిటీ 5th క్లాస్ రాజ్యాంగము మరియు భాగాలు. మనం లాస్ట్ క్లాస్ చూసినట్లయితే గవర్నర్, అంతకుముందు షెడ్యూల్స్, దానికంటే ముందు రాష్ట్రపతి అండ్ అధికార భాషలు చూసాం. ఎవ్రీ మండే మరియు ఎవ్రీ థర్స్డే మనకి ఇండియన్ పాలిటీ క్లాస్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు చేసే పని ఒకటే, వీడియో లైక్ చేయడం, మీకు వీలుంటే షేర్ చేయడం. ఓకేనా? సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా ఉంది. సో చూద్దాం ఒకసారి. చూసే ముందు జస్ట్ 99 రూపీస్కి మాత్రమే ఇండియన్ పాలిటీ అన్ని రకాల పోటీ పరీక్షలకి 1 year వ్యాలిడిటీతో అందించడం జరుగుతూ ఉంది. 99 రూపీస్ ఓన్లీ. ఓకేనా? సో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడంటే అప్పుడు మీరు యాప్లో చదువుకోవచ్చు. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. సో వీటికి సంబంధించి కోడ్ కూడా చూద్దాం మనం లాస్ట్కి. బట్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుంది అంటే, పర్టికులర్ ఒక నేమ్ ఇచ్చేసి అది ఎన్నవ భాగంలో ఉంది అని అడుగుతూ ఉంటారు, అండ్ ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ వరకు తెలియజేస్తూ ఉంది అని అడుగుతూ ఉంటారు. అంటే ఏ ప్రకరణ నుండి ఏ ప్రకరణ వరకు. మరికొన్నిసార్లు 8వ భాగం అనుకోండి, 8వ భాగం ఏ విషయం గురించి తెలియజేస్తూ ఉంది అని అడుగుతూ ఉంటారు. సో ఈ విధంగా అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా నేర్చుకోవడానికైతే ప్రయత్నం చేయండి. చూద్దాం ఒకసారి మనం మొత్తం కనుక చూసినట్లయితే ఇక్కడ భాగాలు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. మొదటివ భాగము యూనియన్ మరియు దాని భూభాగం గురించి తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ నెంబర్ 1 నుండి 4 వరకు. యూనియన్ మరియు దాని భూభాగం. యూనియన్ అంటే మనది రాష్ట్రాల సమ్మేళనం కదా, సో ఆ విధంగా ఉంటుంది. యూనియన్ అండ్ టెరిటరీస్. రెండవది పౌరసత్వం, సిటిజన్షిప్ గురించి తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ నెంబర్ 5 to 11 వరకు తెలియజేస్తుంది ఇది. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తూ ఉంది. ఫండమెంటల్ రైట్స్ 12 to 35 ఆర్టికల్ వరకు తెలియజేస్తూ ఉంది. నేను బైహార్ట్ చేయడానికి చాలా తక్కువ విషయాలలో చెప్తాను, బట్ ఇక్కడ ఆర్టికల్స్ మాత్రం బైహార్ట్ చేయాల్సిందే. ఓకేనా? అండ్ నెక్స్ట్ 4th వన్ ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఆర్టికల్ నెంబర్ 36 to 51 వరకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ 4th ఏ ప్రాథమిక విధులు, 51A ఆర్టికల్ నెంబర్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి, అంటే ప్రాథమిక విధుల గురించి తెలియజేస్తూ ఉంది. మొత్తం ఎన్ని భాగాలు అనేది చెప్పండి మీరు. నెక్స్ట్ 5th కేంద్రం గురించి తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ నెంబర్ 52 నుండి 151 వరకు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ కనుక చూసినట్లయితే 6th వన్ రాష్ట్రము గురించి తెలియజేస్తూ ఉంది. ఆర్టికల్ నెంబర్ 152 to 237 గురించి రాష్ట్ర గురించి తెలియజేస్తా ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనల్ని ఇక్కడి వరకు కనుక గమనిస్తే ఏమేమి అడుగుతారు అంటే, పౌరసత్వం అడుగుతూ ఉంటాడు రెగ్యులర్గా, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు. ఈ 4 గురించి రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడండి ఎగ్జామ్లో మనం కనుక గమనిస్తే.
అండ్ నెక్స్ట్ 7th వన్ వచ్చేసి 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని తొలగించడం జరిగింది, ఆర్టికల్ నెంబర్ 238. ఓకేనా. సో మొత్తం మనకి ఉన్న భాగాలలో కొన్ని తొలగిస్తూ ఉంటారు, బట్ వాటిని కూడా మనం రాజ్యాంగంలో భాగంగానే చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ కేంద్ర పాలిత ప్రాంతాల గురించి ఆర్టికల్ నెంబర్ 239 to 241 అండి. 242 అనేది కూడా ఉండే, బట్ ఆ ఆర్టికల్ని తొలగించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 9th వన్ వచ్చేసి పంచాయతీల గురించి 243 to 243O అండి. పంచాయతీల గురించి తెలియజేస్తూ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది మనకి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మున్సిపాలిటీస్ అండి. మున్సిపాలిటీస్ 9A అంటారు. 243P to 243ZG మున్సిపాలిటీల గురించి తెలియజేస్తూ ఉంది. ఇక్కడ కేంద్ర పాలిత ప్రాంతాలు అండ్ పంచాయతీలు, మున్సిపాలిటీలు వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ పంచాయతీలు అండ్ మున్సిపాలిటీలు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో మనకి మొత్తం కనుక చూసినట్లయితే 25 భాగాలు ఉంటాయండి. అంటే ఇప్పుడు ఇది కూడా ఒక భాగం కిందనే అండి. 9 సబ్ క్లాస్ ఏ కూడా ఒక భాగం, 2 భాగాలు అన్నట్టు, ఇదొక భాగం ఇదొక భాగం. ఓకేనా. సో ఈ విధంగా మొత్తం 25 ఉంటాయి. అండ్ ఇది కూడా ఒక భాగం, సపరేట్ భాగాలు ఇవన్నీ. 9B అనేది సహకార సంఘాల గురించి తెలియజేస్తూ ఉంది, కోఆపరేటివ్ సొసైటీస్. 243ZH to 243ZT, 243ZH to 243ZT. ఓకేనా. సో ఇది కూడా సహకార సంఘాలు కూడా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ 10th వన్ వచ్చేసి షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల గురించి తెలియజేస్తూ ఉంది, షెడ్యూల్ అండ్ ట్రైబల్ ఏరియాస్. 244 to 244A అండి. అండ్ నెక్స్ట్ కేంద్రము రాష్ట్రాల మధ్య శాసన పాలన సంబంధాలు, రిలేషన్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్. ఆర్టికల్ నెంబర్ 245 to ఆర్టికల్ నెంబర్ 263 వరకు తెలియజేస్తుందండి. అండ్ నెక్స్ట్ ఆర్థిక సంబంధాలు, ఆస్తులు, ఒప్పందాలు, దావాలు 12వ భాగము మనకి 264 to 300A వరకు తెలియజేస్తూ ఉంది, ఫినాన్స్, ప్రాపర్టీ అండ్ కాంట్రాక్ట్ సూట్స్. సో మీరు ఇక్కడ 300A అనే ఆర్టికల్ దేనికి సంబంధించి అనేది కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 300A అడుగుతూ ఉంటాడండి మనల్ని రెగ్యులర్గా. అండ్ నెక్స్ట్ వాణిజ్యకము, వర్తకము, వ్యాపారము, ట్రేడ్ అండ్ కామర్స్ 301 to 307. ఇది కూడా మనకి 13వ భాగము, రెగ్యులర్గా అడిగే పాయింట్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ కేంద్ర రాష్ట్రాలలోని ప్రభుత్వ సర్వీసులు, పబ్లిక్ సర్వీసెస్, సర్వీస్ అండర్ ద యూనియన్ అండ్ స్టేట్స్ 308 to 323 అండి. 314 అనే ఆర్టికల్ తొలగించారు, ఇది 14వ భాగము. ఓకే. నెక్స్ట్ 14A 14A వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ట్రిబ్యునల్స్ 323A to 323Bని తెలియజేస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ 15th వచ్చేసి ఎన్నికలు వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా 324 to 329. 329A అనేది తొలగించారు, ఎన్నికల గురించి తెలియజేస్తూ ఉంది. 15th పార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కొన్ని వర్గాలకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు 16వ భాగంలో తెలియజేస్తూ ఉంది, స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సర్టన్ క్లాసెస్ 330 to 342A. కొన్ని ఆర్టికల్స్ సపరేట్ కనుక చూసినట్లయితే స్పెషల్ ప్రొవిజన్స్ అంటే కొన్ని వాటికి కొన్ని ప్రత్యేక హక్కులు ఇస్తూ ఉంటారు, అట్లాంటి వాటికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ 17th అధికార భాషలు, అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్టికల్ నెంబర్ 343 to 351 తెలియజేస్తూ ఉంది. మనం ఆల్రెడీ అధికార భాషల గురించి తెలియజేసుకున్నాం కనుక చిన్న కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ తెలియజేయండి. మొట్టమొదటిగా ఎన్నిటిని అధికార భాషలుగా మనం గుర్తించాము అండ్ ప్రస్తుతము ఎన్ని భాషలని అధికార భాషలుగా గుర్తిస్తూ ఉన్నాము అది తెలియజేయండి దయచేసి. ఓకేనా. సో అవి వీలుంటే అవి ఏ లాంగ్వేజెస్ అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను చాలా సంతోషిస్తాను. ఓకేనా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అంటే అత్యవసర నిబంధనలు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ 18వ భాగంలో తెలియజేస్తూ ఉంది, ఆర్టికల్ నెంబర్ 352 to 360 అత్యవసర నిబంధనల గురించి. అండ్ వివిధ అంశాలు మిస్లైనియస్ అంటే అదర్ ఇన్ఫర్మేషన్ అంటే పెద్దగా ఏముండదు. 361 to 367 19th పార్ట్ అండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ గురించి అమెండ్మెంట్స్
368 గురించి 20వ భాగంలో మనకి అందించడం జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇవన్నీ కూడా ఇక డమ్మీ అనుకోవచ్చు. 21 పార్ట్ వచ్చేసి 369 to 392 తాత్కాలిక పరివర్తనీయమైన ప్రత్యేక నిబంధనలు. ఏమన్నా టెంపరీ కనుక అప్పటికప్పుడు ఏమన్నా కొన్ని ఆర్టికల్స్ కనుక ప్రొవైడ్ చేస్తే ఇందులో వేస్తారు. శీర్షిక ప్రారంభము హిందీలో ఆధికృత వచనము రద్దులు. షార్ట్ టైటిల్ కమెన్స్మెంట్ టెక్స్ట్ ఇన్ హిందీ అండ్ రిపీల్. తొలగించిన అవి ఇవి ఏమన్నా ఉన్నా కానీ ఇందులో వేయడం జరుగుతుంది. 22 పార్ట్. సో మనకి ఇంపార్టెంట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని పౌరసత్వము, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, కేంద్రపాలిత ప్రాంతాలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు, సహకార సంఘాలు అండ్ 300A వాణిజ్యము, వర్తకము, వ్యాపారము అండ్ నెక్స్ట్ ట్రిబ్యునల్స్, ఎన్నికలు, అధికార భాషలు, అత్యవసర నిబంధనలు, రాజ్యాంగ సవరణలు. అండ్ ఏ ఆర్టికల్ నుండి ఏ ఆర్టికల్ అనే వరకు కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ జస్ట్ 99 రూపీస్కి అందించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ తీసుకోండి, ఓకేనా. సో అదేవిధంగా దీనికి ఒక చిన్న కోడ్ అయితే మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఒకసారి మనం గమనిద్దాం. ఫస్ట్ 11 వాటికి యూ క్యాన్, ఇక్కడ చూడండి, యూ క్యాన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ యుఎస్ టు యూపీ మీట్ చరణ్ శ్రీరామ్. You can fly directly from US to UP meet Charan Sriram. You can, U అంటే యూనియన్, C అంటే సిటిజన్షిప్, F అంటే ఫండమెంటల్ రైట్స్, D అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, F అంటే ఫండమెంటల్ డ్యూటీస్, U అంటే యూనియన్, S అంటే స్టేట్స్. 2 అనేది ఇక్కడ కొన్ని తొలగించాం కదా ఈ భాగం, ఈ విధంగా అనుకోండి. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే U అంటే యూనియన్ టెరిటరీస్, P అంటే పంచాయతీస్, M అంటే మున్సిపాలిటీస్, C అంటే కోఆపరేటివ్ సొసైటీస్, S అంటే షెడ్యూల్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్, R అంటే రిలేషన్స్. అండ్ నెక్స్ట్ 12 to 22. సరే ఏం సార్ ఇక్కడ 22 ఉన్నాయి, మరి మీరు 25 అంటున్నారు అంటే అందులో ఏలు బీలు కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా కౌంట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్రూట్ టేస్ట్ స్వీట్ టు ఈట్. ఫ్రూట్ టేస్ట్ స్వీట్ టు ఈట్. సో ఆన్ ఈట్ మ్యాగీ యాజ్ టేస్టీ స్నాక్. సో దీనికి పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ సెంటెన్స్ ఏమి ఉండదండి, కాకపోతే మనం ఈజీగా కొద్దిగా గుర్తుపెట్టుకోవడానికి మనం కల్పించుకున్నది ఇది, ఓకేనా. ఎఫ్ అంటే ఫినాన్స్, టీ అంటే ట్రేడ్, ఎస్ అంటే సర్వీసెస్, టీ అంటే ట్రిబ్యునల్స్, 2 అంటే ట్రిబ్యునల్, ఈ అంటే ఎలక్షన్, సో అంటే స్పెషల్ ప్రొవిజన్స్, ఆన్ అంటే అఫీషియల్ లాంగ్వేజెస్, ఈట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఎం అంటే మిస్లేనియస్, ఏ అంటే అమెండ్మెంట్, టీ అంటే టెంపరీ, ఎస్ అంటే షార్ట్ టైం కమెన్స్మెంట్. సో ఇవి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనం చేసుకున్నది. మనం అంటే నేను కూడా ఏం చేయలేదంటే, నేను చదివేటప్పుడు ఎక్కడో చూసి ప్రిపేర్ అయ్యాను అప్పట్లో, నేను జాబ్ క్రాక్ చేయక ముందుకు ఒక 5-6 years బిఫోర్. సో అదే మీకు అందించడం జరిగింది. బట్ చాలా అద్భుతంగా ప్రిపేర్ చేశాను పాలిటీ. నేను ఏదైనా యాప్లో దిస్ ఈజ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే డెఫినెట్లీ అది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ప్రిపేర్ చేసినట్లే, ఓకేనా. ప్రతి ఒక్కరు తీసుకోండి. మీరు చేయాల్సింది ఒక లైక్ చేయడము, షేర్ చేయడము, ఓకేనా. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్.